इंडिया कूटमी मोदी हटाओ देश की बचाओ, मोदी हटाओ देश की बचाओ। जय कांग्रेस, जय कांग्रेस। सोनिया गांधी नायकत्व, राहुल गांधी नायकत्व। మొన్న డిసెంబర్ 13 జరిగినటువంటి పార్లమెంట్లో ఘోరమైనటువంటి అకృత్యం ఏదైతే ఉన్నదో అగంతకులు చొరబడి పార్లమెంట్లో ఒక భయభ్రాంతులు చేసినటువంటి వారిపై ప్రధాని మోడీ గారు కానీ హోంమంత్రి అమిత్ షా గారు కానీ ఆ విషయంలో పార్లమెంట్లో జరిగినటువంటి దాడి గురించి మాట్లాడాలని చెప్పి పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తినటువంటి మొత్తం ఇండియా టీం సంబంధించినటువంటి విపక్షాలకు సంబంధించినటువంటి 145 మందిని వాళ్ళు సస్పెండ్ చేయడం దేశ చరిత్రలోనే ఇది ఘోరమైనటువంటి విషయం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం నిరసన తెలుపుతా ఉన్నాం. ప్రధాని మోడీ కానీ ఏదైతే అమిత్ షా హోంమంత్రి గారు పార్లమెంట్లో జవాబిచ్చేటువంటి బాధ్యత గల వ్యక్తులు వాళ్ళు ఇంత ఘోరమైనటువంటి నిర్లక్ష్యం వహించినటువంటి ఈ పరిస్థితిలో ఈ యొక్క పార్లమెంట్ దాడిని అలాగే పార్లమెంట్లో సస్పెండ్ చేసినటువంటి 146 మంది ఏదైతే ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ వారిని వెంటనే మీరు దీని మీద జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతాం. ప్రజాస్వామిక చరిత్రలో ఇదొక చీకటి రోజు. తప్పును కప్పిపుచ్చుకునే విధంగా పార్లమెంటు సభ్యులందరినీ కూడా చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో ఏదైతే భద్రతా వైఫల్యాలు ఉన్నాయో ఆ భద్రతా వైఫల్యాలపైన చర్చ జరగాలి. ఆ చర్చకు ఇవాళ తావివ్వకుండా ఎవరైతే అగంతకులు ఈరోజు పార్లమెంటు భవనంలోకి అంత కట్టుదిట్టంగా ఉండే చర్యలన్నీ కూడా ఏదైతే ఇవాళ వారికి అనుమతించారో ఆ అనుమతించిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు వాళ్ళ. అంతేకాకుండా ఎవరైతే పార్లమెంట్ చొచ్చుకుని వచ్చిన అగంతకుడు ఉన్నాడో అతడు కూడా బీజేపీకి చెందిన ఒక సభ్యుడే. కాబట్టి ఈ బండారమంతా వాళ్ళ కుట్ర ఎక్కడ బట్టబయలవుతుందో ఏదంటే ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఇండియా కూటమిగా ఏర్పడని ప్రతిపక్షాలన్నీ కూడా కూటమిగా ఏర్పడగానే వాళ్ళ యొక్క పీఠాలు కలగడం మొదలైంది వాళ్ళ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సెంటిమెంట్తోని ఆ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లకు గెలవడం ఇలా బీజేపీకి ఆనవాయితీ అయింది వాళ్ళ. అనేక అంశాలు అనేక సందర్భాల్లో ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ అంటారు, ఎలక్షన్లు రాగానే కాశ్మీర్ అంటారు, ఎలక్షన్లు రాగానే ఉగ్రవాదం అంటారు. ఇవన్నీ అనుకుంటూ ఎప్పటికప్పుడు ఊటకో మాట పేటకో మాట కప్పుకుంటూ ఎలక్షన్లలో గట్టెక్కే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలు ఎక్కడ బట్టబయలవుతున్నాయో అందుకే చర్చకు దారి తీయకుండా ఇవాళ చర్చకు ఇలా తెరలేపాలని చెప్పి ఏదైతే ప్రజాస్వామిక బద్ధంగా ఇలా అన్ని విపక్షాలు కూడా ఒక్కటై ఆ చర్చని ఇలా తెరలేపాలని చెప్పి డిమాండ్ చేస్తే దానికి తలొగ్గకుండా ఇలా సభ్య సమాజం ప్రజాస్వామిక సమాజం అంతా కూడా సిగ్గుపడేలా ఇవాళ ఈ అనైతిక చర్యలకు పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఇవాళ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇవాళ ఇండియా కూటమి ఇవాళ భారతదేశంలోని అన్ని వీధుల్లో కూడా భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, భారతదేశాన్ని కాపాడండి అనే ఒక నినాదంతో ఇలా ప్రజల ముందుకు వెళ్తుంది. ఇలా విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇవాళ ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారో భారత్లోని భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే ఒక నానుడిని ముందు పెట్టుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ భారత రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఈ యొక్క చర్యను ఇలా విపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే కాలంలో తప్పకుండా భారతదేశ ప్రజలు వీళ్ళకు తగిన బుద్ధపాఠం చెప్తారు. ఇలా భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దీని పట్ల స్పందించదు. ఇవాళ ఎక్కడ కూడా నిరసన కార్యక్రమం చేయదు, దీన్ని ఖండించదు. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే నాణానికి రెండు వైపులను ఇవాళ చెప్పక తప్పది. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇవాళ ప్రజాస్వామిక ద్రోహులు. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగాన్ని ఎవరైతే ఇవాళ తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రో దానికి నిరసనగా ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీకి కానీ
బీఆర్ఎస్ కానీ తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి వాళ్ళ మీరందరూ కూడా తెలియజేస్తున్నాం ఇవాళ